మీ అందరూ సంతానం కోసం చాలా దూరాల నుంచి వచ్చారు కాబట్టి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కాస్త లేట్ అవుద్ది. కాకపోతే మధ్యాహ్నం భోజనం టైంకి బయట హోటల్కి వెళ్ళి మీరు తినాలన్నా ఊరు కాని ఊరు, ఇబ్బంది, దగ్గరలో సరైన హోటల్స్ కూడా లేవు. దొరికిన బడ్డీ దగ్గర ఏదో ఒకటి తింటే మళ్ళీ మీ ఆరోగ్యం పాడవద్దని మన మేడం గారు ఒక అమ్మ మనసుతో ఆలోచించి మన పేషెంట్లకి మనం భోజనం తెచ్చి పెడదామండి అని చెప్పి అనడం. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 7 నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కింద మనం ఇక్కడ మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకోవడం జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకే. కాబట్టి మీరు ఈ రోజు నుంచి చక్కగా మీ ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మంచిగా నాకు బిడ్డ పుట్టాలి అనే తలంపు చేస్తూ వండుకోండి. అలాగే ఈ ఆహారం ద్వారా నేను బిడ్డను పొందబోతున్నాను, ఆ భగవంతుడే నాకు ఈ ఆహారం ద్వారా ఒక ప్రసాదం లాంటి ఒక బిడ్డని ప్రసాదించబోతున్నాడు అన్నట్టుగా మీరు ఆహారాన్ని స్వీకరించండి. అట్లాగే తినేటప్పుడు కూడా మీకు ఎవరన్నా పెట్టినా కూడా మీ క్షేమాన్ని కోరే వ్యక్తుల ద్వారా ఇచ్చిన ఆహారాన్నే మీరు భుజించండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆహారం తినకూడదండి. ముఖ్యంగా మీ శత్రువులు కానీ, మీరంటే పడని వాళ్ళు కానీ, ఈర్షాపరులు కానీ, అసూయాపరులు కానీ, మీ పట్ల ద్వేషం నిండుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ చేతుల ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బిడ్డ పుట్టే వరకు ఆహారం స్వీకరించొద్దు. అది విషంతో సమానం. నీ మంచి కోరేవాళ్ళు లేదా భగవంతుడు లాంటి వ్యక్తులు వాళ్ళ ద్వారా అందిన ఆహారాన్ని మాత్రమే మీరు స్వీకరించాలి. మన పులిహార తింటే వట్టి పులిహారేనమ్మా, అదే మన పూజారి గారి చేతి మీద తీసుకుంటే ప్రసాదం. ద్రాక్షరసం తాగితే రోడ్డు మీద అది వట్టి జ్యూస్. అదే పాస్టర్ గారి చేతుల మీద తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఇలాగ అన్ని మతాల్లో ఉన్నది ఇది. మన ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. ఏది ఆక్సిజన్ చూపించు అంటే చూపించలేవు, కానీ సైన్స్ ఆక్సిజన్ పీల్చే బతుకుతున్నాం. ఇవి కూడా అంతే. ఇలాంటి విషయాలు మీకు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన కౌన్సిలింగ్లో తర్వాత ఇవన్నీ నేను చెప్తాను. ప్రస్తుతానికి ఆహారం వరకు ఒక పాయింట్ చెప్పాను నేను. ఇలాంటి జాగ్రత్త తీసుకోండి మీరు ఇంటికి వెళ్ళాక. అట్లాగే ఈ వీడియోలు ఫోటోలు మేము తీస్తాము. వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నామంటే మనం 500 ఫీజు తీసుకుని, సంవత్సరానికి 500 ఫీజు తీసుకుని మనం ప్రెగ్నెన్సీలు తెప్పించగలుగుతున్నాం. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. నీ బిడ్డ పుట్టే వరకు 500 ఫీజు ఇక్కడ. నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్ చేస్తున్న డాక్టర్లు మనకన్నా ఈజీగా భోజనం పెట్టచ్చు. 500 తీసుకుంటున్న, సంవత్సరానికి తీసుకుంటున్న మనమే 7 నెలల నుంచి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నామంటే వాళ్ళు ఇంకెంత ఈజీగా పెట్టచ్చో చూడండి. మరి పెట్టలేకపోతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళకి ఈ ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. మంచి మనసుతో మరి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఐడియా రాక పెట్టిపోవచ్చు. వాళ్ళకు కూడా భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఈ భోజనం పెట్టుకునేటట్టు చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. ఇక్కడ భోజనానికి మీతో పాటు వచ్చిన వాళ్ళని కొంతమందిని అలౌ చేసినా కౌన్సిలింగ్లో మాత్రం కేవలం భార్యాభర్తలకు మాత్రమే కౌన్సిలింగ్ ఇస్తాం. అందుకని మీ ఇద్దరు కూడా ఇక్కడ భోజనం అయిన తర్వాత మనకు అక్కడే కౌన్సిలింగ్ సెషన్లోకి మన వాళ్ళు గైడ్ చేస్తారు. అక్కడికి వచ్చి ఈ సంతానం పొందడానికి ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు సంతానం కలుగుతుంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ ప్రెగ్నెన్సీని మీరు అతి తొందరలో పొందుతారని, ఆ భగవంతుడు ఏ బిడ్డనైతే ఇవ్వడానికి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారో ఆ అర్థాన్ని, పరమార్థాన్ని మీరు స్వీకరించి చక్కగా పన్నంటి బిడ్డని అతి తొందరలోనే పొంది ఒక మాతృదేవతగా, పితృదేవతగా, దేవుళ్ళుగా మారుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు ఈ ప్రసాదాన్ని ఇప్పుడు మా స్వహస్తాలతో అందిస్తాం. మీరు కూడా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సార్ మేడం.